నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును. నా బాహుబలం అతను బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు. దోషకారులు అతనిని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగబట్టు వారిని మొట్టెదను. కీర్తనలు 89:20 నుంచి 23 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు June 10th మండే. గుడ్ మార్నింగ్. పడవకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమలు విస్తరించి అబ్రహాం యొక్క ఆశీర్వాదం దీవెన మనపై మెండుగా కృపలు కుమ్మరించబడునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు అభిషేకిస్తే, దేవుడు ఒక వరం ఇస్తే శత్రువు కంటే అధిక బలాన్ని ఇస్తాడు దేవుడు. దేవుడు దావీదుని అభిషేకించారు. ఇక్కడ మాట్లాడుతున్నా, నా చెయ్యి ఎడతెగకి నేను తోడై ఉన్నట్టుగా చేస్తాను. నా బాహుబలం అతను బలపరుస్తుంది. ఏ శత్రువు అతని మీద జయాన్ని పొందడు. ప్రైజ్ జీసస్. అతని మీద పగబట్టేవారు నేను ముత్తుతా అన్నాడు దేవుడు. అబ్రహాముతో కూడా దేవుడు చెప్పాడు, నేను దీవించేవారిని దీవిస్తాను, నేను దూషించేవారిని శపిస్తా అన్నాడు. ఈ కృప కాపుదల, ఈ వాగ్దానం మన పట్ల వేడుపు జరిగి దేవుడు అన్ని విషయాల్లో తోడై ఉండునుగాక. శత్రు బలమంతటిని కొట్టివేసి వాళ్ళకి భయం పుట్టిస్తాడు దేవుడు. నీకు దీవెన, నీ సమస్యల నుంచి విడుదల, నీ వ్యాధి నుంచి విడుదల, నీ దరిద్రం నుంచి విడుదల దేవుడు దయచేసి. ఏ శక్తులు నీకు జాబు రాకోకుండా, నీకు పెళ్ళి అవ్వకోకుండా, గర్భఫలం లేకోకుండా, ఏ శక్తులు నిన్ను ఆ వ్యాపారంలో అభివృద్ధి చెందుకోకుండా, బిడ్డల స్టడీస్లో తోడు అడ్డుపడుతున్నాయి, అవన్నీ తొలగిపోయి దేవుడు అద్భుతంగా దీవించి అభిషేకించి వరములతో నింపునుగాక. తలాంతులు దేవుడు అనుగ్రహించునుగాక. ఒక వరము యేసేపుని ఎంత గొప్ప స్థాయికి లేవనెత్తింది. ఒక వరం మోజెస్ని, ఒక వరం జాషువాని ఎంత గొప్ప స్థాయికి లేవనెత్తింది. దానియేలు ఎంత గొప్ప స్థాయికి లేవనెత్తింది. అలాంటి వరములు దేవుడు అనుగ్రహించి కృపనిచ్చునుగాక. అలాగే స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అయ్యే టైం వస్తుంది. మన బిడ్డలందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చి వేచించి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయనుగాక. ఫ్రీ సీట్స్ వచ్చునుగాక. ఆమేన్. గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా గుడ్ రిజల్ట్స్ దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. గొప్ప దేవాన్ని కొందనాలు. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నేను దినమందు సండే వేలాది మంది నడిపించు, ఎండింగ్ ప్లేస్లో తోడై ఉన్నారు, కృప చూపించారు. ఈరోజు నీ దీవెన మాకు దయచేసి అయ్యా, అబ్రహాం యొక్క వాగ్దానం మనకు ఆశీర్వాద దీవెనలకు మమ్మల్ని వారసులుగా చేసుకుని మహిమిచ్చిందండి. దావీదు పట్ల ఎలా ఆయన అభిషేకించి, ఎలా ఎడతెగ తోడై ఉండి శత్రువుల మీద విజయాన్ని ఇచ్చారు. ఏ దోషకాలు అతన్ని బాధపరచారు, ఏ శత్రువు అతను నిలబడలేడన్నా, అన్ని విషయాలు దీవిస్తాను, నా బాహువు చాపుతాను, నా కేడు మనం తోడై ఉంటాను. అలాగా నీ కేడు, నీ బాహు మాకు తోడేయండి. దీవెనతో, ఆశీర్వాదంతో ఈ పరిచయం మమ్మల్ని నింపండి. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. వ్యక్తిగతంగా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఎవరికి జాబ్లు తోట జాబ్స్ ఇవ్వండి. ఎవరు లైక్స్ కోరుకుంటున్నారో లైక్స్ ఇవ్వండి. ప్రమోషన్స్ ఇవ్వండి. నాయనా, ఎలక్షన్ రిజల్ట్స్ అంతా అయిపోయింది. బిజినెస్ స్టార్ట్ అవ్వాలా, అన్నీ స్టార్ట్ అవ్వాలి. దీవించబడి జాబ్స్ రావాలి, అన్నింటిలో కృప పొందాలా. కృపగల దీవెనలు ఇచ్చి ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి. ఫైనాన్షియల్ మిరాకిల్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తెచ్చండి. స్పిరిచువల్ స్ట్రెంత్ ఇచ్చి, నూతనంగా బాప్తిజం తీసుకున్న వాళ్ళని కూడా దర్శించి వాడందరిని ఆత్మీయతలు బలపరిచి, మీ కృపాక్షేమాలు తోడించి మరింతగా విశ్వాసం బలపరిచి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు, పరిచయ అవసరాలు, ప్రామిస్ ల్యాండ్ విషయంలో కావాల్సిన మనీ అవన్నీ సమకూర్చండి. ఏసునామమున ఆటంకాలు కొట్టివేసి కన్సెషన్ స్టార్ట్ అవ్వాలి, అన్నింటిలో దీవించండి. నాయన, బ్లిస్ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి మాకు రావాల్సినవి కూడా కృప చూపించి, అమౌంట్స్ కూడా కృప చూపించండి. అన్నింటిలో దీవించండి. గొప్ప మేలుతో నింపి మహిమ చెందండి. ఆయన ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం ఇవ్వండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్న స్వస్థపరిచి, ఎవరు బలహీనంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ స్వస్థత, ఆరోగ్యం కలుగునుగాక. యేసు ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాను, విడుదల కలుగునుగాక. ఫైనాన్షియల్గా మిరాకిల్స్ చేయండి. ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరు గుప్పులు ఇప్పారు, బ్లెస్ దెమ్. సముద్రం దీవించండి. ఇంకెవరు పాల్గొంటారు, గుప్పులు పాల్గొంటారు, వాళ్ళందరూ బ్లెస్ చేసి సముద్రం దీవెన, ఆశీర్వాదం, కృపను, క్షేమాన్ని, మెల్లుడు దయచేసి మహిమ చెందమని, మీ దీవెనలతో నింపమని యేసు కృపగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుని వాగ్దానం, దావీదు తోడైనట్టు కృపలు నీకు నాకు తోడైండు, గొప్ప మేలుతో నింపి జయమిచ్చునుగాక. అబ్రహాం ఆశీర్వాదం మనపై సమృద్ధిగా ఉండునుగాక. ఆమెన్. ఇక నువ్వు దీవించబడతావు పో.